మంచి లేని ఫొటోస్ డిలీట్ చేయాలి, అర్థమైందా? కళ్ళు డైరెక్ట్ అట్లనే అయ్యాకు. Check 1, 2, 3. ఏమైనా రెడీయా? Trend setters. Yeah. హాయిగా హీరోగా ఇలా చేసుకోకుండా ఇట్లా సార్ అంటే బేసిక్గా హీరోగా సినిమాలు చేస్తున్నాను సార్. బట్ ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అసోసియేట్ బ్రాండ్ అంబాసిడర్. బట్ వీళ్ళు ఇద్దరు వచ్చి నాకు వీళ్ళ ఐడియాస్ కానీ వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు సెట్ చేసుకున్న గోల్స్ కానీ ఇవన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వీళ్ళల్లో చాలా ప్యాషన్ కనిపించింది. అండ్ దే రియలీ వాంటెడ్ టు లైక్ గ్రో బిగ్. ఈ ఆర్సీ అన్నది ఇక ఒక పెద్ద బ్రాండ్ అయిపోవాలి అని వాళ్ళలో చాలా ఒక ఫైర్ ఉంది. సో నాకు వీళ్ళలో ఆ ఫైర్ నచ్చి నేను ఓకే అనడం జరిగింది అండ్ వీళ్ళు నమ్మడం జరిగింది. బట్ ఐఎమ్ సో హ్యాపీ టేకింగ్ దిస్ డెసిషన్ సార్. ఈ ఆర్సీకి ఒకదానికే చేస్తున్నారా, ఇంకేమైనా వీటికైనా అంబాసిడర్గా చేస్తున్నారా? డెఫినెట్లీ ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో వెన్ దే ఆర్ ఫైనల్ మూవీస్ ఏమి ఉన్నాయి అసలు? సో మూవీస్ ఐ బిన్ లిసన్ టు అ లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్ సార్. అండ్ నేను ఫైనల్ చేసిన స్క్రిప్ట్స్ అయితే 2-3 ఉన్నాయి. ఒకటి ఒక మంచి లవ్ స్టోరీ ఓకే చేశాను, ఇంకోటి ఒక యాక్షన్ ఫిల్మ్ ఓకే చేశాను. సో వీటి ఇన్ఫర్మేషన్స్ అన్నది వెరీ సూన్ ఐ గివ్ ద అప్డేట్. నాన్నగారిది డబల్ స్మార్ట్ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు, కానీ వాటి గురించి అసలు అప్డేట్ ఏం రావట్లేదు. నేను వెయిట్ చేస్తున్నాను సార్, ఈగర్లీ నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. అండ్ షూటింగ్ అయితే చాలా బాగా జరుగుతుంది. అండ్ మొన్నే రఫ్ కట్ టీజర్ చూశాను, అమేజింగ్. రామ్ గారి ఫ్యాన్స్కి అయితే ఇట్స్ బ్లాస్ట్ ఇంకా. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అందరిలాగే. సో రియలీ వెయిటింగ్ ఫర్ ద అప్డేట్. మనం టాలీవుడ్లో చూస్తే బ్రాండ్ అంబాసిడర్ అంటే చాలా వాటికి మహేష్ బాబు ఉన్నాడు. సో దాని తర్వాత రీసెంట్గా చాలా మంది వస్తున్నారు, బట్ ఇప్పుడు మీరు ఈ బ్రాండ్ సెలెక్ట్ చేసుకున్నారు. సో నెక్స్ట్ వాటికి కూడా సెలెక్షన్ ఉంటుంది, డిస్కషన్స్ అవుతున్నాయి అన్నారు. సో ఎట్లాంటి బ్రాండ్స్ వస్తున్నాయి అంటే అవి ఇప్పుడే చెప్పలేమండి. బట్ మంచి అండ్ వీళ్ళతో కొలాబరేట్ అవ్వడం, దిస్ యంగ్ టీమ్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ. సో అంటే మీ రేంజ్కి చూస్తే అంటే ఇది ఎక్కువగా నార్మల్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా వాడే బ్రాండ్. మీరు ఇందాక మాట్లాడుతూ కూడా నేను ఎక్కువ ఫార్మల్స్ వాడతాను, బట్ ఇవి చూస్తే చాలా డిజైన్స్ అవి ఉన్నాయి అన్నారు. సో ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది నాకు సెట్ అవ్వదు అనిపించిందా? వేసుకున్నాక మీ ఫీల్ ఎలా ఉంది? అంటే ఇది నార్మల్ బ్రాండ్ ఇప్పుడు అవ్వచ్చండి, బట్ నేను ఫస్ట్ షూర్గా చెప్తున్నాను, వెరీ సూన్ ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ బ్రాండ్. కన్ఫర్మ్గా వీళ్ళ బ్రాండ్ ఆర్సీ అన్నది ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ బిగ్ బ్రాండ్. సో ఒక బిగ్ బ్రాండ్ అవ్వబోయే దానికి నేను కొలాబరేట్ అయ్యాను అంతే. సో మీలో ఎవరైనా బట్ గ్యాప్ ఎక్కువ తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది, ఎందుకని అంటారు? అవును సార్, మీరు అన్నది కరెక్టే, కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. బట్ యూనో మై లాస్ట్ ఫిల్మ్ డిడ్ డూ వెల్, చోర్ బజార్ అన్నది. సో ఐఎమ్ లిటిల్ పర్టిక్యులర్. కొంచెం ఈసారి ఏదైనా స్టెప్ తీసుకుంటే బాగా ఆలోచించి జాగ్రత్తగా, అంటే ఏదో చేసే బదులు చేసేదేదో కొంచెం బాగా గట్టిగా చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో అవన్నీ జరుగుతున్నాయి అండ్ వెరీ సూన్ ఐ విల్ కమ్ విత్ మై న్యూ అప్డేట్ సార్. అండ్ ప్రభాస్ గారితో మీద ఒక ఇంటర్వ్యూ కూడా అప్పుడు లాస్ట్లో బాగా వైరల్ అయింది. అండ్ ప్రభాస్ ఇప్పుడు మీరు చేసినవన్నీ యాక్షన్ కైండ్ ఆఫ్ మూవీస్, కొంచెం లవ్ టచ్ ఉన్న యాక్షన్ కైండ్ ఆఫ్ మూవీస్. సో అలాంటి మూవీస్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి? డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. ఐఎమ్ వర్కింగ్ ఆన్ స్క్రిప్ట్స్ లైక్ దట్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ మై ఫ్రెండ్ తేజ. చాలా పెద్ద హిట్ కొట్టాడు అండ్ తను హిట్ ఇప్పుడు కొట్టాడు కానీ తను చాలా స్ట్రగుల్ అయ్యాడు. సో ఈ బ్రాండ్ కి అంటే లైక్ మీరు ఒప్పుకోవడానికి కారణం ఏంటి? లైక్ వాట్ యు లైక్ ఇట్ ఇన్ దిస్? అంటే ఎందుకు వై ఆర్సీ ట్రెండ్స్ కి వాంట్ టు బి? అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సో దిస్ ఇస్ మై ఫస్ట్ బ్రాండ్ యాజ్ నేను యాక్టర్గా లాంచ్ అయిన దగ్గర నుంచి ఒక బ్రాండ్తో కొలాబరేట్ అవ్వడం అనేది ఇట్స్ మై ఫస్ట్ బ్రాండ్. సో అది ఆర్సీ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ నాకు వీళ్ళిద్దరు నాకు వచ్చి వీళ్ళ కలెక్షన్స్ చూపించినప్పుడు నా కలెక్షన్స్ చాలా బాగున్నాయి, కానీ ఐ థింక్ ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ అనిపించింది.
బికాజ్ ఐ ఆల్వేస్ వే ఫార్మల్స్. నేను చాలా సింపుల్గా చాలా నార్మల్గా రెడీ అయ్యి బయటికి వెళ్తాను ఇప్పుడు. బట్ వీళ్ళవన్నీ ఒక రకరకాల జాకెట్లు కానీ ఇవన్నీ నాకు ఎందుకు వస్తుంది, నా స్టైల్కి అగేన్స్ట్ ఇవన్నీ నేను చేయనన్నాను. బట్ దే గేవ్ మీ లాడ్ ఆఫ్ హోప్ అండ్ దే సెడ్ లేదు ఒకసారి చేయండి, ట్రై చేయండి అని చెప్పాను. అండ్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. అండ్ నిన్నే మేము అనౌన్స్మెంట్ చేసాం అండ్ మేము అనుకున్న దానికన్నా రెస్పాన్స్ చాలా 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 బాగుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, థ్యాంక్స్ అ లాట్. Thank everyone for the wonderful response and inta love, inta appreciation vastadu anukoledu. So thank you so much and we are ready to answer your questions. Thank you so much. Just a second, sir. మెయిన్ ఆర్సీ ట్రెండ్ సెటర్స్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మెయిన్ ఆన్లైన్లో ఎక్కువ స్కామ్స్ జరుగుతున్నాయి అనమాట. అయితే మనం ఆన్లైన్ స్టార్ట్ చేద్దాం, ఏమీ ఇబ్బంది లేకుండా కస్టమర్కి మనం ట్రస్టెడ్గా ప్రొడక్ట్స్ అవన్నీ పంపిద్దామని చెప్పేసి ఫస్ట్ మనం ఆర్సీ ట్రెండ్ సెటర్స్ని ఆన్లైన్గా స్టార్ట్ చేసాం అన్నమాట. ప్రతి ఒక్క కస్టమర్కి ట్రస్టెడ్గా మన ప్రొడక్ట్స్ పంపించడానికి. తర్వాత మనం యూనిక్ ప్రొడక్ట్స్ లైక్ చైనా ఇంపోర్టెడ్ కానీ, జాకెట్స్ కానీ, తర్వాత ఫార్మల్స్, క్యాజువల్స్, పంకీ వేర్ ఏ టు జెడ్ మన ఒక స్టోర్లోనే దొరికేలాగా యాక్సరీస్ కానీ ఏ టు జెడ్ ఒక మెన్స్కి ఏమైనా కావాలి అంటే ఓన్లీ ఆర్సీ అని గుర్తొచ్చేలాగా మనం ఈ మెన్స్ వేర్ని క్రియేట్ చేసాం అనమాట. ఎవరైనా సరే ఏ టైప్ అయిన ప్రోడక్ట్స్ అయినా సరే మన ఆర్సీకి వచ్చేస్తే దొరికేస్తాయని, మన ఆర్సీలో ఏ రకమైన ప్రోడక్ట్ అయినా దొరుకుతుందని చెప్పేసి మన విజన్ అనమాట. కానీ ఈ మోడల్స్ ఎవరికైతే సెట్ అవుతాయి అని మనం ఒక ఇది చేస్తుంటే మనకు ఆకాష్ బ్రోకి అందించారనమాట. ఆకాష్ బ్రోకి అయితే ఈ ప్రొడక్ట్స్ మనకి హైలైట్ అవుతాయి, మా బ్రో మనకు బ్రాండ్ అంబాసిడర్గా చేస్తే అని చెప్పేసి మన ఆకాష్ బ్రోని చూస్ చేసుకున్నాం. మనం ఏ ఇన్పుట్ అయితే అనుకున్నామో దానికి డబుల్ ఉందన్నమాట. ఆ స్టీల్స్ కానీ ఆ మోడల్స్ కానీ ఆకాష్ బ్రోకి అసలు కరెక్ట్గా సెట్ అయింది. థ్యాంక్ యూ ఆకాష్ బ్రో, థ్యాంక్ యూ. సో బేసిక్లీ మెన్స్ వేర్లో ఒక మార్కెట్ ప్లేస్ క్రియేట్ చేద్దామని చెప్పేసి వీ లాంచ్ దిస్ బిఫోర్ ఆన్ 2022. వీఆర్ గ్లాడ్ దట్ వీ కేమ్ అప్ టు హియర్ విత్ ఇన్ 2 years. ఓకే, the only motive, the only vision of RC Trends is it must be అదే దాన్ని వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ మెన్స్ వేర్ చేద్దామని వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఒక మెన్స్ వేర్ లో ఏం కావాలన్నా లైక్ క్యాజువల్, సెమీ క్యాజువల్స్, ఫార్మల్స్, స్ట్రీట్ వేర్, యూ నేమ్ ఇట్, ఎనీథింగ్ వాట్ ఎవర్ మెన్ వాంట్స్ ఒక వన్ స్టాప్ సొల్యూషన్ గా మనం తయారు చేద్దామని చెప్పేసి మేము ఇది స్టార్ట్ చేసాం. అండ్ నౌ వీఆర్ హియర్ విత్ బ్రాండ్ అంబాసిడర్ ఆకాష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ అన్న, మనకు విత్ ఇన్ థాట్ ఇంత ఈజీగా అంటే హ్యాపీ అవుతుందని. బట్ వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆకాష్ గారు.